ఈరోజు సాయంత్రం బాలు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. అవును సార్, మాకు కూడా కాల్ చేశారు. సో ఈరోజు ఆఫీస్ తొందరగానే క్లోజ్ చేయమన్నారు బాస్. అందరూ బాలు ఇంట్లో మీట్ అవుదాం. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. నిషా, నువ్వు కూడా వస్తున్నావు కదా? తప్పకుండా వస్తారులేండి. పైగా మీది బ్రాడ్ మైండ్ కదా. ఓకే, గో హెడ్. వస్తా, మీ పేరెంటని చేస్తా. ఇదిగోండి పంతులు గారు. ఇలా ఇవ్వండి. పంతులు గారు, అమ్మా, నన్ను ఏమైనా సాయం చేయమంటారా? ఎందుకండి, మేము చూసుకుంటాం కదా, మీరు కూర్చోండి. ఏం వరుణ్, నేను చేయకూడదా? నేను మీ వదినతో సమానమే కదా. ఒరే బుల్లి మనవడా, ఎవరి అమ్మాయి? వదిన వాళ్ళ కొలిగ్ బామ్మ, పేరు నిషా. నిషా గారు, ఈవిడ మా నానమ్మ. నమస్తే బామ్మగారు. లక్షణంగా ఉన్నావమ్మా, కానీ నీ పేరే ఏదో తేడా కొడుతోందే. ఏమైంది బామ్మ? బానే ఉందిగా. నీ పేరు వినగానే మా ఆయన్ని వల్లో వేసుకున్న మత్తుకళ్ళ మాయలాడి ఒకరితో గుర్తుకొచ్చిందిలేమ్మా. అందుకే అన్నాను, నువ్వేమనుకోకే. పర్లేదులేండి బామ్మగారు, నేను కూడా నీ మనవణ్ణి నా మాయలో పడేయడానికే వచ్చానుగా. పంతులు గారు, ఈ దీపాలలో ఒత్తులు వేయించండి. ఈలోగా నేను అమ్మాయిని తీసుకొస్తాను. అలాగేనమ్మా. మీరెళ్ళండి బామ్మగారు, నేను చూసుకుంటాను కదా. అబ్బా, ఎంత మంచిదానివో. చూసుకో అమ్మా. ఇప్పుడు అదొచ్చి ఈ దీపాలు వెలిగిస్తే చచ్చినా వెలగవు. దాని మీద అపశకునమనే ముద్ర పడటం ఖాయం. అమ్మా, రేయ్, గెలరటి పళ్ళు తెమ్మంటే గెల మాత్రం తెచ్చావేంట్రా? అయ్యగారు, నేను గెలే కొన్నానండి, కానీ దారిలో తీసుకొచ్చేప్పుడు పరువు అనిపించి ఒక్కోటి తింటూ తగ్గించుకొని వచ్చాను. ఇంటికి వచ్చేసరికి ఇదిగో ఇవే మిగిలాయి. ఓహో, ఆటోలో తీసుకురావచ్చు కదా ఢిల్లీ. నాకు ఆ మాత్రం తెలివి లేదనుకున్నారా? నేను వచ్చింది ఆటోలోనేనండి. నువ్వు ఆటోలో వస్తే బరువు ఎందుకు అనిపించింది? ఆటో వాడు ఆటో ఎక్కాక లగేజ్కి ఎక్స్ట్రా ఛార్జ్ అన్నాడండి. అందుకే గెల ఆటోలో పెట్టకుండా నా ఒళ్ళో పెట్టుకొని వచ్చాను. ఢిల్లీ, నువ్వు ఇక్కడ ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నావు? 5 సంవత్సరాల నుండండి. ఓహో, ఇంకో 2 ఏళ్ళు మీకు తప్పదండి. అదేం లెక్కండి? ఏం నడిసేనని మేధావి గారు, మీరు వెళ్ళండి. చూసారా గారు, నాతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరైనా సరే నేను మేధావిని కనిపెట్టేస్తారు. ఏంటో ఏంటో ఢిల్లీ. రా అమ్మా, అమ్మాయిని అబ్బాయిని వచ్చి
పీటల మీద కూర్చోమని చెప్పండి. ఓయ్ పిల్లలు రండర్రా. నువ్వు రామ్మా. ఇద్దరూ దీపకాంతుల్లా వెలిగిపోతున్నారా. నిజమే, ఆరిపోయే దీపాలకు వెలుగు ఎక్కువే. హాయ్ సార్. హాయ్ నిషా. బాగుందర్రా, ఒకరికొకరు చేదోడు వాదోడని అప్పుడే నిరూపించేసుకున్నారే. బాబు, మీరు ఆ పీట మీద కూర్చోవాలి. అమ్మా, మీరు ఈ పీట మీద కూర్చోవాలి. ఆ మొక్క కూర్చుని ముందే చెప్పొచ్చు కదండి. ఏంటి అవకాశం దొరికింది కదా అని భుజం మీద చెయ్యేస్తావా? అవును మరి, నాకు ఇంకేం పని లేదా? నేనేం కావాలని పట్టుకోలేదు. నేను పడితే కింద పడేదాన్ని, నువ్వెందుకు పట్టుకున్నావు? నువ్వు పన్నా నీ పళ్ళు రాలినా నాకేం ఆనందం. నువ్వు పడితే పడ్డావు, నా పంచెక్కడ ఊడిపోతుందో అని పట్టుకున్నాను అంతే. ఏంటా సరసాలు? పూజ మీద జాస పెట్టండిరా. అమ్మాయి, వీళ్ళ తాత కూడా ఇంతే. సందు దొరికితే చాలు నా చెవులు కొరికేసేవారు. నానమ్మ, ఎందుకు ఊరికే తాతయ్యని తలుచుకుంటావు? పాపం రోజుకి ఎన్నిసార్లు పొరబోతుందో ఏంటో. అలాగే లేరా. అమ్మ శైలు, దీపం వెలిగించమ్మా. నువ్వు ఎంత వెలిగించినా ఆ దీపం వెలగదే. ఆగమ్మా. ఏమిటిది పంతులు గారు? దీపంలో 2 ఒత్తులు కలిపి కదా పెట్టాలి, ఒకటే పెట్టారేంటి? క్షమించండమ్మా, చూసుకోలేదు. ఓ పిల్ల, పని చేయడం ముఖ్యం కాదు, చేసే పని సక్రమంగా చేయడమే ముఖ్యం. ఇలా 2 ఒత్తులు ఎందుకు కలుపుతారంటే, ఒకటి ఆత్మ, మరొకటి పరమాత్మ. ఈ 2 కలిస్తేనే మోక్షం. ఇప్పుడు వెలిగించమ్మా. ఇప్పుడు పూజకి అసలు కళొచ్చింది. పంతులు గారు, అమ్మా, ఇక పూజను ప్రారంభించండి. అలాగే. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తస్తు శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. బాబు, బొట్టు మీరు పెట్టుకుని అమ్మాయికి పెట్టండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్వందకటాక్షలబ్ధవిభోద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. దేవుడు పాదాల దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసన. ఇద్దరు చక్కగా ఉన్నారు కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. అవును సార్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా. ఎన్ని రోజులే కార్తీక్, పెళ్ళామంటేనే మ్యాగ్నెట్.
మగాడి హార్ట్ ఎంత ఐరన్ గా ఉన్నా అట్రాక్ట్ అవ్వక తప్పదు. ఓ, అయితే మీరు మేడంకి అట్రాక్ట్ అయ్యేందుకు కూడా అందుకేనా సార్? మీ మేడం మ్యాగ్నెట్ కాదయ్యా, గ్రానైట్. అవును సార్, మేడం తీసుకురాలేదేంటి? ఒకసారి ఇలా చూడు. ఆ, ఏంటి సార్ ఇది? వీళ్ళ రిసెప్షన్ అరేంజ్ చేసినందుకు మా మంగ రియాక్షన్. ఇప్పుడు చెప్పు, వ్రతానికి పిలవమంటావా? బాబు కూర్చోండి. ఓం తచ్చయ్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. బాబు ఈ పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదోమ ఆవహ తాం ఆవహ జాత వేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీయం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్. బాబు ఇప్పుడు కంకణ ధారణ చేసుకోండి. అమ్మా కంకణాలేవి? అక్కడే ఉంటాయి చూడండి పంతులు గారు. అయ్యో లేవమ్మా. ఇక్కడే పెట్టాను కదా, ఏమైనాయి? త్వరగా వేరే రెండు తయారు చేయండి పంతులు గారు. ముహూర్తం దాటిపోతుందండి. అబ్బా పంతులు గారు, పసుపు తాడుతోనే కదా చేస్తారు. ఆలస్యం అవడానికి అదేమైనా బంగారమా? ఒరే నరసింహం, మర్చిపోయాన్రా, మనం వ్రతానికి ధారణ చేసే కంకణాలు తరతరాలుగా వస్తున్నాయి కదరా. నేను మీ బాబాయ్ కలిసి మీ దంపతులకు చేయించాం, గుర్తుందా? అవును బిని, గుర్తొచ్చింది, ఇప్పుడు తీసుకొస్తాను. పిన్ని, కంకణాలు కనిపించట్లేదే. సర్లేరా, దేవుడు ఉన్నాడు, నువ్వేం టెన్షన్ పడుకో. పంతులు గారు, కాస్త ఆ పసుపు తాడు తమలపాకు ఇటివ్వండి చెప్తాను. అలాగే. దేవుడు ఉన్నాడురా నరసింహం. ఇదిగోండి. తీసుకోండి అమ్మా. బాబు తీసుకోండి, ఒకళ్ళకొకరు కట్టుకోండి. ఓం తచ్చయ్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. కంకణధారణ ముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సర్వే దేవతాభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. బాబు గారు తీసుకోండి. బాస్ గారు తీసుకోండి. తీసుకోండి అమ్మా. బాబు ఆచమ్యం చేయండి. హస్తో ప్రక్షాళ్య ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఆగు, నిన్నెక్కడో చూశానయ్యా. ఎక్కడ చూస్తారండి, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నీకు అన్న గాని తమ్ముడు గాని కవలలున్నారా? అవునండి, చిన్నప్పుడు నా తమ్ముడు తిరునాళ్ళలో తప్పోయాడు. బాలేవాడివయ్యా, మీ తమ్ముడు తప్పిపోలేదు.
ఈ ఊర్లోనే ఇక్కడే తిరుగుతున్నాడు. అవునా? ఆ, పాపం మీరంతా దూరం అయ్యారనే బాధలో అనుకుంటా. ఏం తింటున్నాడో, ఎందుకు తింటున్నాడో, ఎలా కలుపుకుని తింటున్నాడో తెలియకుండానే తింటున్నాడు. వాడు అంతేలేండి, సగం పగలు సగం రాత్రి ఉన్నప్పుడు పుట్టాడు కదా, వాడు అలాగే తింటుంటాడండి. ఓహో, తాగండి తాగండి. నాకు డౌటు, మీరిద్దరూ కవలలైనప్పుడు నువ్వు అప్పుడే పుట్టుంటావు కదా, మరి నువ్వెందుకు మామూలుగా తాగుతున్నావు? ఇది మామూలు నిమ్మరసం కాదండి, దీంట్లో పినాయిలు కొంచెం కిరసనాలు కూడా కలిపాను. పీనాయిలా? తిక్క కుదిరింది చేద్దాం. సరిగ్గా కూర్చోలేవా? ఇదేమన్నా క్వశ్చన్ చేయరా? కంఫర్టబుల్గా కూర్చోడానికి పీట గుచ్చుకుంటుంది. నీ తెలివి తెల్లారినట్టుగానే ఉంది. కాళ్ళు కింది కానిచ్చి పీట మీద కూర్చోవాలి. నువ్వు పీట మీద పద్మాసనం వేసావు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో ఆవహ తాం ఆవహ జాత వేదో లక్ష్మీ. ఒరే ఒరే, నీ పెళ్ళాం నీ సొత్తేరా, ఎక్కడికి పారిపోదు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో ఆవహ తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం నిందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం. కథ ప్రారంభించండి పంతులు గారు. అలాగేనమ్మా. నైమిషారణ్యంలో నారద మునీంద్రుల వారు ముల్లోకాలు సంచరిస్తూ ఉండగా ప్రథమోధ్యాయః సమాప్తః. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి బాబు. ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బాబు లేచి హారతి ఇవ్వండి. హారతి తీసుకోండమ్మా. ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. రాజాదిరాజాయ ప్రసహసాయనే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. కామాం కామకామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్వాయు ఓం తత్పురోన్నమః. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి బాబు. ఇదిగో అమ్మా, స్వామివారి పాదాల దగ్గర వేయండి. ఇదిగో అమ్మా, ఆశీర్వదించండి. బాబు ఆశీర్వాదం తీసుకోండి. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే. ఆయుష్మాన్ భవ, సౌభాగ్యవతీ భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. వ్రతం చెడగొడదామని వచ్చాను. వ్రతం పూర్తయిపోయింది. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఇదిగో పిల్ల, పెద్దదాన్ని కదా, నేను చిన్నపిల్లల కాళ్ళు పట్టుకుంటే ఆయుక్షీణం. అందుకే అమ్మాయిలందరి కాళ్ళకి నువ్వే పసుపు రాయి. శైలు వాయనం ఇస్తుంది. ఇదిగో
ముందు శైలుకు పసుపు రాయి. నేను దీని కాళ్ళు పట్టుకోవాలా? రాయమ్మా. ఆ, పని గట్టుకొని వచ్చానంటే ఏమో అనుకున్నా. పసుపు రాసి పని అన్నమాట. అమ్మ శైలు, తాంబూలమేమమ్మా. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. అమ్మా ఇదిగో, ఆ, బొట్టు పెట్టు. ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం. ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం. ఇదిగో అమ్మా, ఇదిగో అమ్మా కుంకుమ. ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం. రామా మరి నాకు ఇదిగో నాయనా, ఏదో కావాలంట చూడు. గుడ్ న్యూస్. వదులు. ఏంట్రా కన్నయ్య, అప్పుడే గుడ్ న్యూస్ అంటున్నావు? 2 రాత్రులే కదరా అయ్యింది. కొంపదీసి పెళ్లికి ముందే